బ్యారియర్స్ అంటే మనం ఫేస్ చేసే అబ్స్టకిల్స్. మనం ఏదైనా సాధించాలంటే మనం ఫేస్ చేసే అడ్డంకుల్నే బ్యారియర్స్ అంటాం. అవి నిజమై ఉండొచ్చు, ఆర్ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఓవర్ థింకింగ్, నెగటివ్ థాట్స్ కూడా అయ్యుండొచ్చు. మీరు మీ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తేనే మీరు అనుకున్నది సాధిస్తారు, సక్సెస్ కూడా అవుతారు. ఎప్పుడైనా మీ బ్యారియర్స్ని బ్రేక్ చేయాలి అంటే వాటిని అవాయిడ్ లేదా ఇగ్నోర్ చేయకుండా వాటిని ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానే. వాటర్ అంటే భయపడే ఒక వ్యక్తి తన భయాన్ని ఫేస్ చేద్దామని డిటర్మినేషన్తో స్విమ్మింగ్ నేర్చుకొని మరీ సక్సెస్ అయ్యాడంట. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? డోంట్ అవాయిడ్ యువర్ ఫియర్స్ ఆర్ బ్యారియర్స్, జస్ట్ ఫేస్ దెమ్. ఇది బేసికలీ చెప్పినంత ఈజీ అయితే కాదండి, కానీ ఇవాళ దీనికి సంబంధించి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్, మనలో ఉండే ఎమోషనల్ బ్యారియర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అన్కంట్రోల్డ్, ఓవర్వెల్మింగ్ ఎమోషన్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఇవి మీ భయాలు, మీ అన్కంట్రోల్డ్ కోపం, లేకపోతే మీ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే నెగటివ్ థాట్స్ అన్నమాట. ఇవి మీలో మీకే కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తాయి. అందువల్ల మీకు యాంగ్జైటీ డెవలప్ అయ్యి మీ వర్క్ ఆర్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. నెక్స్ట్, మీ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయండి. నాకెందుకు ఇలా అవుతుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అండ్ దాని గురించి ఆలోచించండి. మీకు తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. మీ ట్రిగర్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని అవి మీకు ఎందుకు అవుతుందని కనుక తెలుసుకుంటే నెక్స్ట్ ఈజ్ మేనేజింగ్ యువర్ ట్రిగర్స్ అనమాట. అవి ఎలా మేనేజ్ చేయాలి అంటే బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, లిజనింగ్ టు మ్యూజిక్, రైటింగ్ డౌన్ యువర్ ఫీలింగ్స్ అండ్ టాకింగ్ టు ఏ ఫ్రెండ్. ఇవి మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవేవి హెల్ప్ అవ్వడం లేదంటే మీరు ఒక థెరపిస్ట్ని కన్సల్ట్ చేయడం కూడా బెటరే. మీరు థెరపిస్ట్ని కన్సల్ట్ అవుతున్నారంటే బేసిక్గా మీకు ఏదో డిసీజ్ ఉందని కాదు. ఏ థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ ఎమోషన్స్. కాబట్టి మీరు ఈ బ్యారియర్ని కూడా, అంటే థెరపిస్ట్ అంటే ఏదో మెంటల్ డిసీజ్ ఉంటేనే వెళ్తారనే బ్యారియర్ని కూడా బ్రేక్ చేసి మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మీ ఎమోషనల్ బ్యారియర్స్ని బ్రేక్ చేయండి. నెక్స్ట్, మనం కామన్గా ఫేస్ చేసే బ్యారియర్ చుట్టూ ఉండే జనాలు, ఆల్సో అవర్ పేరెంట్స్ అండ్ వారి మైండ్ సెట్ కూడా. మన చుట్టూ ఉండే జనాలు వారి ఆలోచనల్ని లిమిట్ చేసుకొని, అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ లైక్ ఆడవాళ్ళు ఇవే జాబ్స్ చేయాలి, 25 ఏజ్ రాగానే పెళ్లి చేసుకోవాలి వంటివి. వాళ్ళు చెప్పిందే నిజం అంటారు అండ్ మనల్ని కూడా ఫోర్స్ చేస్తారు. ఇవి చాలా మంది కామన్గా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు చేయాల్సింది ఏంటంటే డోంట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్. మీ డ్రీమ్స్, గోల్స్ని అచీవ్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు ఫైట్ చేసి తీరాల్సిందే. మీకోసం మీరు ఫైట్ చేయాల్సిందే. మీకు ఏం కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. వారు అర్థం చేసుకోకపోతే అర్థమయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేకాని గివప్ చేసి కాంప్రమైజ్ అవ్వకండి. అలా చేస్తే మీరు ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండలేరు. సక్సెస్ అవ్వడంతో పాటు హ్యాపీగా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. మీ లైఫ్ డెసిషన్స్ మీరే తీసుకోండి. మీకు కావాల్సిన వారు లైక్ యువర్ పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ ఎవరిని మీ లైఫ్ డెసిషన్స్ తీసుకొనివ్వకండి. మీకు ఏది కావాలనేది మీకే బాగా తెలుసు. అదే విషయం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు కావాల్సింది చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత సక్సెస్ అవుతారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు కూడా. ఫైట్ చేసి మీకున్న బ్యారియర్స్ని తొలగించి అనుకున్నది సాధించి సక్సెస్ఫుల్ అవ్వండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మన చుట్టూ ఉన్న జనాల గురించి మాట్లాడుతున్నప్పుడు జెండర్ బ్యారియర్ గురించి మాట్లాడకపోతే ఎలా? దీనికి పెద్దగా స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ప్రతి అమ్మాయి ఫేస్ చేసేదే. కానీ ముందుగా చెప్పినట్టు ఫైట్ ఫర్ యువర్ డ్రీమ్స్. సమ్టైమ్స్ సాధించే కెపాసిటీ ఉన్నా, ఎమోషనల్గా ఫిట్గా ఉన్నా, మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా మీరు కామన్గా ఫేస్ చేసే బ్యారియర్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ బ్యారియర్. ఒకవేళ మనీ ఇష్యూ అయితే డోంట్ వరీ, మీకు ఇక్కడ 3 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయి. అవేంటంటే మీ కాన్ఫిడెన్స్, మీ ఎఫర్ట్స్, మీ పేరెంట్స్ సపోర్ట్. లేని పిల్లర్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ 2 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో మీ కాన్ఫిడెన్స్, మీ ఎఫర్ట్స్ని ఇంకా స్ట్రాంగ్ చేయండి. అంతా మంచి జరుగుతుందని నమ్మండి. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మీ ఫైనాన్షియల్ బ్యారియర్ ఒక బ్యారియర్ లాగానే అనిపించదు. నెక్స్ట్, కామన్గా ఫేస్ చేసే బ్యారియర్ కమ్యూనికేషన్ బ్యారియర్. ఎక్కడైనా ఎదుటివారితో మాట్లాడడంలో ఇబ్బంది పడడం, అది మీ వర్క్ ప్లేస్ కావచ్చు, ఆర్ కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా అవ్వచ్చు, ఆర్ ఆల్సో విత్ యువర్ పార్ట్నర్. మీ పాయింట్ని మీరు కరెక్ట్గా ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మిస్అండర్స్టాండింగ్కి దారితీస్తాయి, విచ్ కెన్ రూయిన్ యువర్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్స్.
మీరు కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు లిజన్ టు దెమ్ యాక్టివ్లీ. మీరు కన్వర్జేషన్ ఇనిషియేట్ చేయనవసరం లేదు. ఎదుటివారు చెప్పేది కరెక్ట్గా వింటే చాలు. మీరు వాళ్ళు చెప్పేది కాన్సన్ట్రేషన్తో వింటే వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్తో వింటున్నారని అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఎక్కడ మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారిని ఇంటరప్ట్ చేయకండి. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, కానీ వారు మాట్లాడడం ఫినిష్ చేశాక మీ ఒపీనియన్ పొలైట్గా నెమ్మదిగా షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ పై మీకు ఎదుటివారి నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఎందుకంటే మనం చెప్పే పాయింట్స్ లేదా ఆప్షన్స్ అందరికీ నచ్చాలన్న రూల్ ఏం లేదు కదా. మీరు వాళ్ళకి వాళ్ళ హానెస్ట్ ఫీడ్బ్యాక్ని షేర్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు అనుకునేది మీతో షేర్ చేస్తారు. అలా చేస్తే మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరగవు. మీరు ఒకరినొకరు జడ్జ్ చేసుకోరు. అండ్ మీ ఇద్దరి మధ్య ఒకరి తర్వాత ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ కూడా ఉంటుంది, విచ్ ఈస్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్. అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గెస్చర్స్ మీ కన్వర్సేషన్లో ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అసలు వింటున్నారా లేదా అనేది తెలియజేస్తుంది. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అప్రోప్రియేట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అలానే వాళ్ళని స్టేర్ చేయకుండా అండ్ ఎటువంటి గెస్చర్స్ చేయకుండా అండ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లైవ్లీగా ఉండాలి. మీటింగ్స్ ఆర్ కాన్ఫరెన్సెస్లో ఏవైనా మర్చిపోతారనిపిస్తే ముందుగానే రాసి పెట్టుకోండి. ఒకవేళ మీ ప్రెజెంటేషన్లో మీ పాయింట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ మీకు ఇబ్బంది అవుతుంది ఇన్ ఎనీ సెంటెన్స్ ఫార్మేషన్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రెజెంటేషన్ అని అనిపిస్తే మనకి ఈ మధ్య కాలంలో చాలా AI జనరేటెడ్ యాప్స్ వచ్చేసాయి. వాటి హెల్ప్ తీసుకొని మీ పాయింట్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. కమ్యూనికేషన్లో ఇంకొకటి కామన్గా ఫేస్ చేసేది లాంగ్వేజ్ బ్యారియర్. ఎలాంటి కమ్యూనికేషన్ బ్యారియర్కైనా మీకు యాక్టివ్లీ లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ బ్యారియర్ తొలగిపోతే మీ వర్క్ స్పేస్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మీ వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీ గోల్స్ రీచ్ అయ్యి మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీరు అనుకున్న బ్యారియర్స్ బ్రేక్ ఆర్ ఓవర్కమ్ చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి చాలా మంది ఆథర్స్ చాలా బుక్స్ కూడా రాశారు కదా. అలాంటివి చదివి ఇన్స్పిరేషన్, మోటివేషన్ పొంది మీరు అనుకున్నది డెఫినెట్గా చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీ హెల్త్ ఖరాబ్ చేసుకొని అది కూడా మీరు అనుకున్నవి సాధించడానికి ఒక బ్యారియర్గా చేసుకోకండి. మీరు హెల్తీగా ఉంటేనే మీరు సాధించే వాటిపైన ఫోకస్ చేయగలుగుతారు. అండ్ సాధించాక, దట్ ఈస్ మీరు సక్సెస్ఫుల్ అయ్యాక మీ సక్సెస్ని ఆస్వాదించాలంటే మీరు హెల్తీగా ఉండాలి కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వర్క్ ఎంత ముఖ్యమో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మర్చిపోకండి. ఏదైనా సాధించాలంటే మన ఎఫర్ట్స్, మన కాన్ఫిడెన్స్తో పాటు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే ఒక అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు మీరు ఎప్పుడైనా లోగా ఉన్నారనుకోండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు వెళ్ళడానికి మీకు హెల్ప్ చేస్తారు, మీకు తోడుగా ఉంటారు. సో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోకండి. సో ఎప్పుడైనా మీ సర్కిల్లో ఉండే వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసేలా ఉంచుకోవాలి. తప్పు చేస్తే సరిదిద్దడంతో పాటు మీకు హెల్ప్ చేయాలి తప్ప మీరు తప్పు చేశారని వేలెత్తి చూపడమో ఆర్ మిమ్మల్ని కించపరచడమో లాంటివి చేయకూడదు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కాదనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించండి. ఇది చెప్పినంత ఈజీ కాదు అండ్ మీకు మధ్యలో ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ బ్యారియర్స్ని బ్రేక్ చేయాలి అంటే మీరు చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. మీపై మీకు ఉన్న నమ్మకంతో పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు సాగండి. అంతా మంచి జరగాలి అని ఆశించండి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ బ్యారియర్స్. వాటిని ఇగ్నోర్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవ్వలేరని గుర్తుపెట్టుకోండి. ఈ బ్యారియర్స్ బ్రేక్ చేయడం కూడా ఒక ఛాలెంజ్ లా భావించి వాటిని ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్ అవ్వండి. ప్రతి ఛాలెంజ్ ఓవర్కమ్ చేయడం ద్వారా సాధ్యం అవ్వదు. టైం తీసుకొని మళ్ళీ ప్రయత్నించండి. మీ ప్రయత్నాల మీద ఫోకస్ చేయండి. అనుకున్నది సాధించండి. మీరు ప్రతి ఛాలెంజ్ ఆర్ బ్యారియర్ని ఫేస్ చేసి అనుకున్నది సాధిస్తే మంచిగా ఎదిగి ఒక బెటర్ పర్సన్ కూడా అవుతారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతారు. ఏమంటారు? మీ బ్యారియర్స్ ఆర్ అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు సక్సెస్ రావాలి అంటే చెప్పినవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవి మీకు కొద్దిగైనా హెల్ప్ చేస్తాయి. అవి పాటించి మీ బ్యారియర్స్ని బ్రేక్ చేసి సక్సెస్ఫుల్ అవ్వండి అండ్ హ్యాపీగా, హెల్తీగా ఉండండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.